వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ట్రంప్కు ఏమైందో అర్థం కావడం లేదు. ఆయన వ్యవహార శైలి ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంకా చెప్పాలంటే ట్రంప్కు మైండ్ దొబ్బినట్లుగా కనిపిస్తోంది. ఆయన మానసిక పరిస్థితి సరిగా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే భారత్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నదన్న ఒకే ఒక కారణంతో 50% టారిఫ్లు విధించారు. తర్వాత ఇండియా రష్యాను దూరం చేసుకున్నామని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా రెండో దశ ఆంక్షలను విధించేందుకు సిద్ధమవుతున్నట్లు అనౌన్స్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉన్న దేశాలపై రెండవ దశ ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా భారత్, చైనా వంటి దేశాలను ఉద్దేశించి ట్రంప్ చర్యలు కనిపిస్తూ ఉన్నాయి. రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడానికి ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుంది. ఈ చర్యలకు కొనసాగింపుగా రెండవ దశ ఆంక్షలను అమలు చేయడానికి ప్రణాళికలు కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై అమెరికా 25% పెనాల్టీ సుంకాన్ని విధించింది. రెండవ దశలో ఈ పన్నులను మరింత గణనీయంగా పెంచే అవకాశం ఉంది. కానీ రష్యా మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ట్రంప్తో చర్చలు జరిపినా ప్రస్తుత పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై భీకర దాడులు చేస్తోంది. ప్రభుత్వ భవనాలపై 810 డ్రోన్లు, 13 క్షిపణులతో విరుచుకుపడింది. రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను శాంతి చర్చలకు ఒత్తిడి చేయాలనే లక్ష్యంతో కనిపిస్తోంది. అందుకు మాస్కో నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న భారత్పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై రెండో దశ ఆంక్షల దిశగా కొనసాగుతోంది. ఇండియా, చైనా వంటి దేశాలు రష్యన్ చమురును పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. ఇది రష్యా యుద్ధ యంత్రాంగానికి ఆర్థికంగా మద్దతిస్తుందని అమెరికా ఆరోపిస్తోంది. చైనాపై 145% టారిఫ్లు ప్రకటించబడినప్పటికీ 90 రోజుల పాటు వాటిని నిలిపివేశారు. ఇది రష్యా బడ్జెట్లో సుమారు 1/3 ఆదాయాన్ని అందిస్తోంది. రష్యా ఇప్పటికే 20,000 కన్నా ఎక్కువ ఆంక్షలను ఎదుర్కొంటోంది. అయితే మాస్కో నుంచి చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేయడం దాదాపు అసాధ్యం. ఇది గ్లోబల్ చమురు ధరలను పెంచి ద్రవ్యోల్బణాన్ని ప్రేరేపిస్తుంది. అదనంగా ఇండియా, చైనా వంటి దేశాలు ఈ టారిఫ్లను ఎదిరించే అవకాశం ఉంది. ఇది అమెరికాతో వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా సుంకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది భారత్. అటు చైనా కూడా వెనక్కి తగ్గడం లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వార్నింగ్ ఇస్తోంది. ఐరోపా సమాఖ్య కూడా రష్యన్ శక్తి ఎగుమతులను 2027 నాటికి పూర్తిగా నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ప్రస్తుతం ఇండియా నుంచి రష్యన్ చమురుతో రిఫైన్డ్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. ఇది అమెరికా విధానంతో వైరుధ్యాన్ని సూచిస్తోంది. అందుకే ట్రంప్ రెండోసారి ఆంక్షలు విధిస్తామని చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉండడంపై భారత్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. అమెరికా దిగుమతులపై భారత్ అత్యధిక సుంకాలు విధిస్తోందని నవారో ఆరోపించారు. ఏ దేశం వేయనంత భారీ టారిఫ్లను తాము ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించక ముందు ఆ దేశంతో భారత్ చమురు కొనుగోలు తక్కువగానే ఉండేదని, ఆ తర్వాత పెద్ద మొత్తంలో లాభం పొందేందుకు ఎక్కువగా కొనుగోలు చేయడం ప్రారంభించిందని పేర్కొన్నారు. రష్యా, చైనాలతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే భారత్కు మంచి ముగింపు ఉండదంటూ హెచ్చరించారు. రష్యా నుంచి భారత్ అధికంగా చమురు దిగుమతి చేసుకుంటోందని అమెరికా భారత్పై 50% సుంకాలు విధించింది. దీంతో కొంతకాలంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్తో యుద్ధం వేళ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోందన్న సాకుతో ఇండియాపై మరో 25% అదనపు సుంకాలు విధించాడు ట్రంప్. దీంతో భారత్పై అమెరికా సుంకాలు మొత్తం 50%కి చేరుకున్నాయి. మరోవైపు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును ఇండియా సమర్థించుకుంటోంది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి
క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేసింది భారత్. ట్రంప్ ఎంత మతిస్థిమితం లేనట్టుగా వ్యవహరించినా కూడా భారత్ మాత్రం చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. ట్రంప్ హెచ్చరికలను లైట్ తీసుకుంటూ రష్యా, చైనా వంటి దేశాలతో దౌత్యపరంగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ అగ్రరాజ్యం అధ్యక్షుడికి షాక్ ఇస్తోంది భారత్.